ఉత్తరకాండ మొత్తం కల్పితం. రామాయణం కేవలం 6 కాండలే. ఆసక్తి ఉన్నవాళ్ళు ఉంటే చర్చిద్దాం, పర్వాలేదు. ఉత్తరకాండ మొత్తం కల్పితం. 15 సంపుటాలుగా రామాయణాన్ని ప్రకటించినటువంటి పుల్లెల శ్రీరామచంద్రుడు గారనే సంస్కృతాంధ్ర మహావిద్వాంసుడు, మహామహోపాధ్యాయ, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, పద్మశ్రీ పద్మభూషణ్ కూడా అనుకుంటాను. ఆ మహానుభావుడు స్పష్టంగా యుద్ధకాండ చివర తేల్చి పారేశారు. 1 కాదు 2 కాదు 12 ఉదాహరణలు చెప్పారు ఉత్తరకాండ కల్పితం అనడానికి. ఈ ఒక్క మాటతో ఆయన చూపించిన ఉదాహరణతో మొత్తం సీతాదేవిని వనవాసానికి పంపడం మొత్తం కథ కల్పితం, మనం నమ్మక్కలేదు. రాముడిని దోషి చేసి బోన్లో నిలబెట్టక్కర్లేదు, అసలు జరగనే లేదు అది. యుద్ధకాండ తర్వాత అశ్వమేధ యాగం జరిగింది. లవకుశులు దాన్ని ఆపలేదు, ఆపమని ఎవరూ చెప్పలేదు, ఆపలేదు, వాళ్ళ పని కాదు అది. అశ్వమేధ యాగం సందర్భంగా ఋషుల్ని పిలిపించారు, వాల్మీకి కూడా అలాగే వచ్చాడు. సీతాపరిత్యాగం అన్న సమస్య లేదు అసలు. మొత్తం రాముడిని నిందలపాలు చేశాం, సీతాదేవిని చేశాం. సమాధానం చెప్పుకోలేని తీరిగి వెళ్ళిపోయింది. అందులోనే దిక్కుమాలిన కథలన్నీ, శంభుక వధ, కుక్క కథ, ఎలుగుబంటి కథ, మొత్తం హిందూ ధర్మాన్ని అప్రతిష్ఠ చేసినటువంటి కథలన్నీ అందులోనే ఉన్నాయి. ఇది ఒక భయంకరమైన వాస్తవం. ఇది శంభుక వధ అబద్ధం, కల్పితం. అది కొందరి స్వార్థపర శక్తులు కల్పించిన కథ అది. దానికి హిందూ ధర్మ అభిమానులు ఎవరూ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. కల్పితమైన వాటిని అడిగి ఎవడు చెబుతాడు? లవకుశులు రాముడి చేతిలో ఓడి, రాముడు లవకుశుల చేతిలో ఓడి, ఇంతకంటే అప్రతిష్ట అయిన విషయం ఇంకోటి లేదు. ఇంత చేసి నా 10 ఏళ్ళు లేవు వాళ్ళ చేతిలో రాముడు ఓడిపోతాడా? మొత్తం జనప్రచారంలో ఉన్న కథలు ఇక సినిమాలు, కరుణరసాలు ప్రవహించేసాయి. ఇంకా పూర్వమే కావ్యాల రూపంలో వచ్చాయి, వాటినే సినిమాలు తీశారు. సినిమా వాళ్ళని ఎందుకు అనాలి? జనం ప్రచారంలో ఉన్నది మంచి బాగుంటుందని తీస్తారు, దానికే ఉంది. ఇంకా వాళ్ళు ఇంకొంత కల్పన చేసేస్తారు. ఉత్తరామ చరిత్రలోనే జరిగింది ఇదంతా. ఆ కాలానికే జరిగిపోయింది. ఇక్కడ జనానికి ఎప్పుడూనండి మంచి ఉత్కంఠాభరితమైన కథలు కళ్ళు చెమ్మగిల్లిపోయేలా ఉండాలండి. అవి ఎక్కడ గ్రంథాలు లేకపోతే వాళ్ళే కల్పించేసుకుంటారు, సరదాగా చెప్పుకుంటారు కూర్చొని. అంటే పూర్వం ఏమైనా టీవీలు ఉన్నాయా, పత్రికలు ఉన్నాయా? ఏమున్నాయి కనుక రాత్రిపూట కూర్చోవడమే. చెట్టు కింద గుళ్ళో పురాణం చెబుతూ కొన్ని కల్పించారు, చెట్టు కింద చుట్టకాల్చుకుంటూ కొన్ని కల్పించారు. ఇవాళ ఏమైపోయిందంటే ఇన్ని వేల ఏళ్ళు గడిచిపోయాక ధర్మానికి అప్రతిష్ట వచ్చింది. మేము చాలా యాత్ర పడుతున్నాం నిజంగా, ప్రవచనాలు చెబుతున్న వాళ్ళు మమ్మల్ని అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక అసలు ఆ కథే లేదు. లేదంటే ఇవాళ ఇంత ప్రచారం అయితే మేమేం చేస్తాం? ఉత్తరాఖండలో ఉన్న ప్రతి అక్షరం కల్పితం. దానికి మొత్తం రామచంద్రుడి గారి వ్యాఖ్యానంతో మొత్తం 1 కాదు 2 కాదు 12 కారణాలు ఉన్నాయి.